ప్రతి చోట సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్ పొత్తుల ఇంజనీరింగ్తో మనం 3 కాంబినేషన్ కలిపాం కాబట్టి కాపులకే మందే కాపు పార్టీ మనతోనే ఉంటాయి. ఇంకా కాపులకి ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఇప్పటిదాకా 94 నిన్న 34 కలిపి ఇచ్చింది వాళ్ళు 8 కాపులకి. ఇటు జనసేన ఒక 7-8 వస్తుందో ఏంటనేది చూడాలి. టోటల్ కలిపితే కాపుల సంఖ్య నాకు తెలిసి వీళ్ళిద్దరికంటే వాళ్ళు ఎక్కువ ఇస్తారనుకుంటున్నాను వైసీపీ. అప్పుడు కాపులు ఎటు ఉండాలి అంటే ఎక్కడికక్కడ కాపుని గెలిపించుకోవాలని ఆలోచించాలి. కానీ వీళ్ళ లక్ష్యం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అనేది అసలు ఈ పొత్తు పెట్టుకోవడానికి కీలక కారణం అది. దాంతోనే కదా ఇదంతా జరిపారు. ఆ లక్ష్యం పక్కకి వెళ్ళిపోతుందా? ఎక్కడా కూడా పవర్ షేరింగ్ విషయం ఇప్పటివరకు మాట్లాడకపోవడం, అసలు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా సీఎం అవుతారు అనే ఆశలు కూడా మేబీ కాపు సామాజిక వర్గం వదిలేసుకుందేమో. ఎప్పుడైతే ముద్రగడ లేదంటే హరిరామ్ జోగి ఇద్దరు బయటకు వచ్చేసారో ఆ నాయకులు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు, ఆయన్ని వదిలేశారు. ఇవన్నీ లేదంటే ఇప్పుడు నిరసనలు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించడం, అందులో కొన్ని అక్కడ ఆ ఈక్వేషన్స్లో ఇప్పుడు పిఠాపురం కానీ ఇలాంటి చోట్ల జనసేనకి వెళ్ళడం, వాళ్ళు కూడా రోడ్డు ఎక్కడం, ఇవన్నీ చూసినప్పుడు అసలు లక్ష్యం పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకా వ్యతిరేక ఓటు చేలకుండా ఎటువంటి అస్త్రం ఉంది ఈ కూటమి దగ్గర అంటే ముగ్గురు కలిసేవన్నా తప్ప అంతకుముందు అయితే ప్రాక్టికల్గా ఏం కనిపించట్లేదు. అంటే ప్రాక్టికల్గా ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పా, లేట్ అవ్వడం ప్రమాదం.